నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో పాలక మండలి సమావేశం నిర్వహించబడింది. దేవస్థానం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర కేబినెట్ లో కాణిపాకం సమీపంలో 6 లైన్ల రహదారి పక్కన 18 ఎకరాల 60 సెంట్ల భూమిని దేవస్థానానికి కేటాయించిన అంశంపై సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలిపారు. గోశాల నిర్వహణ కోసం కొత్త భూమి కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలుపగా 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఖర్చులు మిగులు అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు త్రాగునీరు, క్యూ లైన్లు, వసతి సదుపాయాలు మెరుగుపరచాలని ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం దేవాలయ అభివృద్ధి నిమిత్తం కాణిపాకపట్నం గ్రామం, కవనంపల్లి మండలం, చిత్తూరు జిల్లా నందు 18.60 సెంట్లు ప్రభుత్వ భూమి కేటాయించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారికి మరియు స్థానిక శాసనసభ్యుల వారికి మా యొక్క దేవస్థానం తరఫున, బోర్డు సభ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా దేవస్థానం అభివృద్ధి నిమిత్తం 18.60 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ నందు చర్చించి ఆమోదించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారికి, స్థానిక శాసనసభ్యులకు మరొకసారి చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి కూడా మా యొక్క దేవస్థానం తరఫున, బోర్డు తరఫున, అధికారుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరి తరఫున, సిబ్బంది తరఫున, అదేవిధంగా బోర్డు సభ్యుల తరఫున, ఈవో గారి తరఫున ఈరోజు స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా అనేక విషయాల్ని చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా కాణిపాకం దేవస్థానానికి 18 ఎకరాల 60 సెంట్ల స్థలం కవనంపల్లి మండలంలో హైవేకి ఆనుకుని ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కాణిపాకం దేవస్థానానికి కేటాయించింది. ఆ కేటాయించినటువంటి కేటాయింపుల్ని ఈరోజు కాణిపాకం దేవస్థానం బోర్డు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభివందనలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. కాణిపాక ఆలయంలో ఉన్నటువంటి సౌకర్యాలని, భక్తులు కల్పించబోతున్నటువంటి అనేక వసతి సౌకర్యాలని విస్తరించే క్రమంలో ఈ ప్రభుత్వం ద్వారా మాకు కలిగినటువంటి వెసులుబాటు అనేది ఒక 100 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యానికి అవసరమైనటువంటి అనేక అవకాశాలను అది కల్పించబోతుంది. ఆ అవకాశాన్ని భగవంతుడి కృపతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు ప్రభుత్వ అంచనా. ఆ భూమిని ప్రభుత్వ లెక్కల ప్రకారం కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత కట్టాలన్నా కూడా అలాంటి భూమిని మాకు దేవస్థానానికి ఉచితం ఇవ్వడం అనేది ముదావహమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో సహకరించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే దేవస్థానంలో గోశాలని బాగా అభివృద్ధి చేయాలన్నది దేవస్థానం యొక్క ఆలోచన. ఏ విధంగా అంటే ఇప్పుడున్నటువంటి గోశాలని బాగా విస్తరించి మరిన్ని గోవులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాటిని భక్తులు కూడా పూజించుకునే వెసులుబాటును కల్పించాలనేది ఆలోచన. ఇప్పుడు గోపూజ కాణిపాకం దేవస్థానంలో జరుగుతూ ఉంది. వచ్చినటువంటి భక్తులు గోపూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం. అలాగే దాతల ద్వారా గోవుల్ని పోషించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే ఈ గో సంరక్షణ కేవలం గోవులను బ్రతికించుకోవడం మాత్రమే కాకుండా ఒక సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా.
ఈ సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించడం ద్వారా భవిష్యత్ తరాలకి వాటి యొక్క ఆవశ్యకతని, వాటి ద్వారా కలిగే మంచి ప్రయోజనాలను అందించడం కూడా భాగం. అందుకని ఒక 10 ఎకరాల స్థలాన్ని దేవస్థానం కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనకు రావడం జరిగింది. ఆ ఆలోచనని బోర్డు ముందు ఉంచితే గౌరవ బోర్డు సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఖచ్చితంగా ఇది మంచి ప్రయత్నం, దీన్ని చేయాలన్నటువంటి ఆలోచనకి రావడం జరిగింది. సో వాటిని కూడా ఈరోజు ఈ బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే 2026-27 సంవత్సరానికి అవసరమైనటువంటి బడ్జెట్ అంచనాలను కూడా రూపొందించడం జరిగింది. ఆ బడ్జెట్ అంచనాలను కూడా ఈరోజు బోర్డు ముందు ఉంచడం జరిగింది. ప్రధాన దేవాలయం ద్వారా 128